నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతంలో ఇది 8వ వారం పూజ అండి. ఇంకా లాస్ట్ వారం అనమాట. కొంతమందిని పిలిచి భోజనాలు కూడా పెట్టుకున్నాను. ఎలా చేసుకున్నాను అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ముందుగా చెప్పాను కదండి 7 శనివారాల వ్రతం అని చెప్పేసి, ఇంకా లాస్ట్ వారం అనమాట. యాక్చువల్లీ పూజ అయితే చాలా రోజులు అయిందనమాట అయిపోయి, కానీ వీడియో అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు. సో అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే చేసుకుంటాను కదండి. కానీ ఈరోజు కొంచెం ఎక్కువ పనే ఉంటుంది కదా, అంటే సోమవారికి అన్నీ రెడీ చేయాలి, బూర్లు గారెలు అన్నీ వేయాలి కాబట్టి ఇంక పూజ అయితే ఎలుగొచ్చాకనే చేసుకున్నాను. ఇక్కడైతే సోమవారిని అయితే రెడీ చేస్తున్నాను. అయితే తాంబూలం అయితే చాలామంది ఏంటంటే 7గురికి ఇచ్చుకోవాలి, 7గురికి భోజనాలు పెట్టి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నాకు ఇక్కడ 7గురికి అయితే ఇవ్వడానికి అయితే కుదరలేదండి, 3గురికి అయితే కుదిరిందనమాట. సరేలే ఇంకా 3గురు అయినా ఉన్నారు కదని చెప్పేసి ఇంకా వాళ్ళకి నేను తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. నాకు ఎందుకో ఇవ్వలేదన్న ఫీల్ అయితే ఉన్నదనమాట. ఇంకా కొంచెం అందరినీ పిలిచి చేసుకుంటే బాగుంది కదా అని అనిపించింది. ఊర్లో ఉంటే ఎవరొకరు వచ్చేవారండి, మరి ఇక్కడ మనకు తెలియదు కదా. నాకు తెలిసిన వాళ్ళ మట్టికి నేను పిలుచుకుని ఒక 3గురికి అయితే భోజనం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా సోమవారిని అయితే రెడీ చేశానండి. ఆ పువ్వుల దండలో ఎంతో బాగా కనిపిస్తున్నారు కదా. సో ఆ మాల అయితే నేనే కట్టాను అనమాట, అంటే తులసి మాల. మన ఊర్లో అయితే తులసి మాల అయితే డైరెక్ట్ అమ్ముతూ ఉంటారు, కానీ ఇక్కడ తులసి మాల అయితే అమ్మరు. ఇంక నేనే తులసాకు కోసుకుని వచ్చి ఇంకా అలా మాల కింద అయితే కట్టేశాను. అలాగే పిండి దీపాలు కూడా రెడీ చేశాను. ఇంకా మామూలు దీపాలు కూడా ఈరోజు 4 దీపాలు అయితే పెట్టాను అనమాట, ఇంకా లాస్ట్ రోజు కాబట్టి. పిండి దీపాలు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అట్లకైతే నామం అయితే పెట్టేసుకుని ఇంకా తమలపాకులు అయితే వేసుకున్నాను అనమాట. తమలపాకు మీద పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు పిండి దీపాలు అయితే పెట్టేసి ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అంతా పూజ కూడా అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను సోమవారికి ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేస్తాను అనమాట. ఇంకా అభిషేకం అయితే చేయాలి కదా, ఇంకా లాస్ట్ వారం ఇంకా అభిషేకం అయితే చేస్తున్నాను. అంటే ప్రతి వారం కూడా చేశాను అభిషేకం అయితేని, ఇంక ఈ వారం కూడా ఇంక అన్ని అభిషేకం అయితే చేసాను. ఇంకా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. పూజ అయితే స్టార్ట్ చేశానండి. చాలామంది ఏంటంటే అభిషేకం చేసి ముందే దీపారాధన అయితే చెయ్యాలన్నారండి. కానీ పిండి దీపాలు వెలిగిస్తే ఏంటంటే మనకి పూజ అంతా అయ్యేదాకా ఉండవు కదండి, త్వరగా కొండ ఎక్కేస్తాయని చెప్పేసి నేను 2 రోజులు కూడా మనకి అభిషేకం అయిన తర్వాత అప్పుడు దీపారాధన అయితే చేసుకునేదాన్ని, అంటే దీపాలు అయితే వెలిగించేదాన్ని. కానీ ఇంక చెప్పారు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు నేను పెట్టిన దీపాలన్నీ కూడా ఇంక వెలిగించేసాను అనమాట. ఈరోజు ఇంకా లాస్ట్ రోజు కదా, ఇంకా పిల్లల్ని ఇంకా మా హస్బెండ్ కూడా రమ్మన్నాను పూజలోకి. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిపి అయితే ఇలా అభిషేకం అయితే చేసి ఇంక పూజ అయితే చేసుకుంటున్నాము. సోమవారికి అయితే అభిషేకం చేసిన తర్వాత ఇంకా సోమవారిని అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇంకా పైన అయితే పెట్టేశాను. ఇంక తర్వాత నేను చేసిన ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా, అవి అయితే లారిటాక్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టేసిన తర్వాత నేను రెడీ చేసిన పిండి వంటలు కూడా పెట్టానండి. అంటే పిండి వంటలు అంటే బూర్లు గారెలు ఇంకా పులిహోర ఇంకా అన్నవరం ప్రసాదం ఉంటుంది కదండి, ఆ ప్రసాదము ఇంకా నల్ల శనగల్ని తానిం పెట్టాను అనమాట. సో అవి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రతి వారం చేసినట్టే ఇంకా సలివిడి వడపప్పు పానకం ఇంకా నల్ల చిమిలి ఉండలు తెల్ల చిమిలి ఉండలు కూడా చేసేసాను అనమాట. సో అవి 2 పెట్టచ్చు అన్నారు. సో ఇంకా లాస్ట్ వారం కదని చెప్పేసి ఇంక 2 కలిపి అయితే పెట్టాను అనమాట. సో ఇవన్నీ ఇంకా ఎర్లీగా లేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇంకొని ఇవన్నీ ఇలా ఆకలి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట మొత్తం అన్నీని. ఇంక ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. దాంతోపాటు లడ్డూలు కూడా తీసుకుని వచ్చానండి. కాకపోతే ఆ మోతుచూర్ లడ్డు అయితే లేవన్నమాట, వేరే లడ్డూలు అయితే ఉన్నాయి. సో ఇంకా లడ్డూలు కూడా ఇంకా సోమవారికి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మధ్య మధ్యలో పిండి దీపాలు అయితే నూనె అయితే అయిపోతుంది అనమాట. ఇంకా దీపంలో కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ ఇంకా పూజ చేసుకున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ప్రతి వారం కూడా ఇలాగ పసుపు వినాయకుడిని అయితే పెడుతున్నాను. నా దగ్గర విగ్రహం కూడా ఉంది కాబట్టి ఇంక విగ్రహం కూడా పెట్టుకుని
ఫస్ట్ అయితే వినాయకుడికి అంటే వినాయకుడికి పూజ అయిన తర్వాత స్వామివారికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా అయితే ఇంకా ప్రతి వారం అయితే పూజ చేసుకుంటున్నాను. ప్రతి వారం కూడా ఎప్పుడు వస్తుందా వారం ఎప్పుడు పూజ చేసుకుందామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నదానండి. సో ఇంకా లాస్ట్ వారం పూజ माता पिता की वंदन यीशु से तुमने को गोरे से चलने को सिखाया ओ माता पिता की वंदन. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మనకి తులసాకులు వేసి ఇంకా స్వామివారి నామం చెప్పుకుంటూ ఇంకా స్వామివారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా పిల్లల్ని ఆకలి ఏమంటుంటే మాత్రం వాళ్ళు దీపాల మీద అయితే వేసేస్తున్నారు. ఇక్కడ దీపం మీద వేసారనమాట. ఇంకా అది మా హస్బెండ్ అయితే సరి చేస్తూ ఉన్నారు. ఇంక ఈ విధంగా అయితే తులసాకులతో పూజ అయిన తర్వాత ఇంకా మామూలుగా పువ్వులు ఉంటాయి కదా, సో పువ్వులతో కూడా ఇంకా స్వామివారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి. సో ఇలాగ మేము నలుగురం చేసుకుంటే బాగా అనిపించింది అనమాట. ప్రతి వారం కూర్చోమని దాన్ని కానీ ఇంకా వాళ్ళకి కుదరక ఇంకా పూజలోకి అయితే వచ్చేవారు కాదనమాట. ఎందుకంటే నేను ఎర్లీగా లేచి పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చి కూర్చోవాలన్నా కష్టమయ్యేది. ఇంకా ఈ రోజు లేటుగానే చేస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇంకా పూజలు అయితే కూర్చున్నారు. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలకి అయితే పిలిచాను కదా, సో వాళ్ళకైతే వంటలు చేయాలి కాబట్టి ఇంకా తెలుగు అక్క కూడా వచ్చిందనమాట. అక్క నేను కలిపి అయితే వంటలు అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ ఎంత కంగారు అయిపోయిందంటే నేను ఏమేమి వంటలు చేశాను అన్నది కూడా చూపించడానికి అయితే టైం కూడా కుదరలేదనమాట. అంత కంగారు అయిపోయింది. యాక్చువల్లీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ వీడియో షూట్ చేసి అంటే అంత ఖాళీ కూడా లేదనమాట. టైం దాటేసింది, భోజనం టైం కూడా అయిపోయింది. అప్పటికి ఇంకా చాలా వంటలు అయితే అవ్వలేదు. గ్యాస్ ఏమో ఒకటి మంట రావట్లేదు సరిగ్గాని, అలాగ లేట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా వీలైన మట్టికి నేను ఎంతవరకు షూట్ చేయాలనుకున్నానో అంతవరకు షూట్ చేశాను వీడియో అయితేని. సో అది అక్క వచ్చింది కాబట్టి పని అయితే చాలా బాగా అయిపోయిందండి. అక్క చాలా మట్టికి హెల్ప్ చేసింది అనమాట. సో అక్క కర్రీ వండడం కానీ, సాంబార్ చేయడం కానీ, ఫ్రై ఇవన్నీ అక్కే చేసింది అనమాట. ఇంకా చాలా చేసింది. సో ఇంకా అక్క హెల్ప్ ఉండడం వలన కొంచెం త్వరగా అనిపించింది, టెన్షన్ కూడా అనిపించలేదు. సో లాస్ట్లో కొంచెం ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ అన్నీ కూడా బాగానే వచ్చినాయి అనమాట అక్క హెల్ప్ చేయడం వలన. ఇంకా భోజనం టైం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే పిల్లలందరికీ కలిపి అయితే పెట్టేశామండి. ఇంకా పిల్లలు అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు అయితే కూర్చున్నారు. ఇంక నేను ఈరోజు ఉపవాసం కాబట్టి ఈరోజు నేను తినలేదనమాట. ఇంకా నైటే తింటాను. తర్వాత ఇంకా తాంబూలం అయితే ఇవ్వాలి కదా, ఇంకా తాంబూలం అయితే రెడీ చేస్తాను. ఇక్కడ 2 తాంబూలాలు చూపిస్తున్నాను. 3 అన్నాను కదా అని అనుకోవచ్చు. ఇంకొక ఆవిడకైతే తర్వాత అయితే ఇచ్చాను అనమాట. ఫస్ట్ అయితే వీళ్ళకి ఇంకా కాలుకి పసుపు అయితే రాసేసి ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను.
విధంగా అయితే 7 శనివారాల పూజ చేసుకున్నానండి. ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే నేను మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో మీరు చాలామంది అడిగారు ఈవినింగ్ టైం కూడా పూజ చేసుకుంటున్నారా అని చెప్పేసి. ఈవినింగ్ టైం ప్రతి వారం కూడా పూజ చేసుకుంటానండి. ఫస్ట్ వారం అయితే వెళ్ళాను కదా గుడికి, ఇంకా లాస్ట్ వారం కూడా ఇంకా గుడికి వస్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వారం కూడా గుడికి అయితే వచ్చేసాను. పక్కనే కృష్ణుడి గుడి కూడా ఉంటుందండి, గుడి పక్కనే ఉంటుంది అనమాట. ఇంకా కృష్ణుని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా అంతేనమాట, 7 శనివారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో అది ఇంక ఈ టైంకి అయితే నాకు కాళ్ళు ఇంకా తేలిపోతున్నాయి, కాళ్ళు అంటే బాగా వీక్ అయిపోయింది అనమాట. ఇంకేం ఫుడ్ తీసుకోలేదు కదా, ఇంకా గుడికి వచ్చి వెళ్ళినప్పటికీ 8:30 అయితే అయిపోయింది అనమాట టైం. ఇంకా నాకు కాళ్ళు ఇంకా గాల్లో తేలిపోతున్నాయి, నోట్లోనేమో తెలియని కారం కింద వామిటింగ్ అయిపోయినట్టు అయితే అయిపోయింది అనమాట. ఇంకా వెళ్తూ ఒక సోడా కూడా తాగేసి వెళ్ళాను. సో ఇదనమాట నా 7 శనివారాల వ్రతం అయితే ఈ విధంగా పూర్తయిందండి. మీ అందరికీ ఈ వీడియో అంటే నేను ఎక్కువ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేసి నచ్చితే లైక్ చేయండి.